నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే హీలింగ్ చేసే పద్ధతి విధానం కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ ఏవైతే జెమ్ స్టోన్స్ ఉంటాయో, క్రిస్టల్స్ ఉంటాయో, మాలలు కానివ్వండి, పెండెంట్స్ కానివ్వండి, రింగ్స్కి సంబంధించి ఎవరైనా సరే ఇదే నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే స్టేరీ యానిమల్స్ని ఆదరించడం మర్చిపోవద్దు. అవి కుక్కలైనా సరే లేకపోతే ఆవులైనా సరే. ఈ మధ్యకాలంలో చాలామంది దానాలకి తీసుకున్న ఆవులు అంటే గోదానం అంటారు కదా, అలా తీసుకున్న ఆవుల్ని కూడా మేబీ ఏం రీజన్స్ వలన మనకి తెలియదు, రోడ్ల మీద అయితే చాలా కనిపిస్తున్నాయి. కొంతమంది బాగానే ఆదరించి ఫుడ్ పెడుతున్నారు, కానీ కొంతమంది అయితే వాటిని కొట్టి తరిమేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి ఎమోషనల్ గా చాలా ఇన్బ్యాలెన్స్ లో ఉంటారు. అది కూడా మీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఫినాన్షియల్గా మీకు పెరిగిన ఖర్చులు కావచ్చు, ఉన్న ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఏదైనా సరే అంటే ఇన్ టైంలో పే చేయాల్సిన కొన్ని కమిటెడ్ పేమెంట్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, ఈఎంఐస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్ దగ్గర నుంచో, చుట్టాల దగ్గర నుంచో, వెల్ విషెస్ దగ్గర నుంచో ఏదైనా అడ్జస్ట్మెంట్కి తీసుకున్న డబ్బులు కానివ్వండి, తిరిగి రీపేమెంట్ చేసే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అది కూడా మీకు కొంచెం ఖర్చులు ఎక్కువ అవడం వల్ల. అలాంటి విషయాల్లో కొన్ని అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఆ ఒక్కటి కనుక మీరు కొంచెం స్ట్రెస్ అనేది తగ్గించుకోగలుగుతారు. అంటే దీనివల్లనే ప్రతిదీ కూడా ఏ పని చేయాలనుకున్నా ఇది చేయొచ్చా, చేయలేమా, ఇది చేయగలుగుతామా అంటే ప్రతిదీ కూడా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బతినే అవకాశం ఉంది. ఎమోషనల్గా చాలా ఇన్బ్యాలెన్స్ అయిపోతారనమాట. అంటే మనీ పరంగానే మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఏదైనా ఒక రూపాయి డబ్బులు దాచుకుందామని అనుకుంటే ఏదో రకంగా ఖర్చు అయిపోవడమే కాకుండా ఇంకా మంత్ వచ్చేసరికి ఎక్కడో ఒక చోట అడ్జస్ట్మెంట్లు చేయాల్సి వస్తుంది. ఎందుకు నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి సెల్ఫ్గా మిమ్మల్ని మీరు నిందించుకునే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. ఆ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ అవుతున్నాయో వాటిని కొంచెం కట్ ఆఫ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇకపోతే ఏవైనా పోలీస్ కేసులు కానివ్వండి, కోర్ట్ కేసులు, సివిల్ మ్యాటర్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ల్యాండ్ ఇష్యూస్, డివోర్స్ ఇష్యూస్ ఏదైనా నడుస్తుంటే కనుక ఖచ్చితంగా ఆ కేసెస్లో మీకు విన్నింగ్ అనేది 100% కనిపిస్తుంది. కోర్ట్ కేసెస్ నుంచి, పోలీస్ కేసెస్ నుంచి ఏదైనా గొడవలు ఉంటే కనుక మీకు దాని నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది. అలాగే మీకు తరతరాలుగా రావాల్సిన, సంక్రమించాల్సిన ఆస్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి శుభవార్తలు కూడా వింటారు. ఎందుకంటే కొన్ని ఆ సెపరేషన్ చేసేటప్పుడు ఏదైనా కొంతమందికి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. గతంలో ఎవరికైనా ఎక్కువ వచ్చి ఉంటే ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చే ప్రయత్నంలో కొంతమంది యాక్సెప్ట్ చేయక కొన్ని కేసులు పెట్టడం కానివ్వండి, లేకపోతే కోర్టులో వేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు కదా. అలా మీరు కొన్ని కేసుల పరంగా మీకు రావాల్సిన ఆ భాగం ఏదైతే ఉందో రాకుండా ఉండిపోయింది. దానిలో మీకు విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీకు రావాల్సింది అయితే మీకు వచ్చి తీరుతుంది. మీరు ఓన్గా చేసే బిజినెస్లు కావచ్చు, పార్ట్నర్షిప్లో ఉన్న బిజినెస్లు కావచ్చు బాగా చేయగలుగుతారు. మంచి లాభాలు ఉంటాయి, సేల్స్ బాగా పెరుగుతాయి, జనాన్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. బిజినెస్లో సేల్స్ కూడా అంతే విపరీతంగా చేయగలుగుతారు. బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక చాలా మంచి లాభాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సరే చాలా అనుకూలంగా ఉండబోతుంది. కానీ నేను చెప్పినట్టుగా ప్రతి విషయంలోని ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఏదైనా ప్రమోషన్కి సంబంధించిన విషయాల్లో కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.